వెల్కమ్ టు న్యూస్ వాచ్లో ఈరోజు ప్రధానంగా డిస్కస్ అయిపోతున్నటువంటి ఇష్యూ అమిత్ షా పర్యటనతో బీజేపీ తెలంగాణ రాష్ట్రం మీద కూడా పాగా వేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో మొదటి అంకంగా దీన్ని భావించవచ్చు. మరొక 3 నెలలు అమిత్ షా మళ్ళీ రాబోతున్నారు. అయితే ఈ కాలంలో బీజేపీ ఈ రాష్ట్రంలో ఏ మేరకు పెరిగేటువంటి ఆస్కారం ఉంది? నిజంగా బీజేపీ సౌత్ మీద టార్గెట్ పెట్టదలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కీలక భూమికి ఏ రకంగా పోషించబోతుంది ఈ అంశాన్ని మనం ప్రధానంగా విశ్లేషించబోతున్నాం. ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి పార్టీ ముఖ్య నాయకులు మనతో పాటు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్ష నాయకులు మనతో పాటు చర్చలు పార్టిసిపేట్ చేస్తున్నారు. భానుప్రసాద్ టీఆర్ఎస్ నుంచి పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రేమేందర్ రెడ్డి గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అమిత్ షా మీద చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నారు. నిజంగానే మీ పార్టీ అంతా ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఉండేటువంటి ఆస్కారం ఉందనుకుంటారా? తప్పక. ఇప్పుడు వాతావరణం అనేది చాలా అనుకూలమైన పరిస్థితి. మాకు 98లో మేము పోటీ చేసినప్పుడు కూడా 23% ఓట్స్ వచ్చినాయి. అప్పటికంటే ఇప్పుడు చాలా వాతావరణం కనిపిస్తుంది. అప్పుడు కూడా ఒంటరిగా పోటీ చేసాం మేము. అప్పుడు తెలంగాణలోనే 2 సీట్లు పార్లమెంట్ సీట్లు కూడా గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులలో మాకు పై పెద్ద నాయకుల కంటే విలేజ్ లెవెల్లో ఇప్పటి వరకు రాజకీయాలు లేని వాళ్ళు, రాజకీయాల్లో సెకండ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు చాలామంది వాళ్ళ భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నటువంటి మీ పార్టీ, 3 ఆ మాటకు వస్తే టెక్నికల్గా ఆలోచిస్తే 4వ స్థానంలో ఎంఐఎం తర్వాత ఉన్నటువంటి మీ పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంని కాదని ఈరోజు 4 నుంచి ఒక్కసారిగా 1వ స్థానానికి వచ్చే ఆస్కారం ఉందా? ఇవాళ మేము ఏ స్థానంలో ఉన్నదనేది ఆలోచించడం లేదు. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా చూస్తే మేము హర్యానాలో 4 ఉంటే 44 అయినాము, అస్సాంలో 5 ఉంటే 60 పైన గెలిచాము, మణిపూర్లో ఏం లేకున్నా కూడా గవర్నమెంట్కి వచ్చినాం. కాబట్టి ఆ స్థానాలన్నిటి ఇప్పుడు పనిచేయాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క అనుసరిస్తున్న యొక్క విధానాల కారణంగా ప్రజలు ఒక కొత్త విధానాన్ని, కొత్త రాజకీయాల్లో ఒక కొత్త దీన్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాం. పారదర్శకంగా, ముఖ్యంగా గుడ్ గవర్నెన్సు, కుటుంబ రహిత పాలన. ఇప్పుడు మిగతా పార్టీలన్నీ కూడా కుటుంబాన్ని ఆధారం చేసుకొని నడుస్తున్నాయి. ఇవాళ ఒక భారతీయ జనతా పార్టీలోనే ప్రధానమైన కుటుంబ రహిత పాలన అంటే ఏమైనా ఘోరమా నేరమా? అంటే కుటుంబాలే ఉంటుందని చెప్పాలి. వారసత్వం దాని అర్థం అంటే నేనేది రాజకీయాల్లో కుటుంబ వారసత్వాలు నడుస్తున్నాయి. ఇవాళ నేననేది ఘోరం కాదు, కానీ ఒకరు ప్రధానమైన నాయకత్వంలో ఉంటే మిగతా ఫ్యామిలీ అంతా, అంటే మిగతా వాళ్ళకి ఎవరికి ఆ క్వాలిటీస్ లేవంటారా చెప్పండి? మిగతా వాళ్ళు ఉద్యమాలు చేయలేదా? మిగతా వాళ్ళకి ఎలాంటి ఒక క్వాలిటీస్ లేదా? వీళ్ళకి మాత్రమే ఉన్నాయా? ఇది కేవలం ఏంటంటే దాని అర్థం ఏంటంటే వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఆయన యొక్క కుటుంబం సాధారణమైన యొక్క జీవనం, ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆయన తల్లి కానీ సోదరులు కానీ ఏ విధంగా జీవిస్తున్నారు? ఇటువంటి కల్చర్ గురించి ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీ రావాల, పారదర్శకమైన ఒక ప్రభుత్వం, గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన, వీటి పట్ల ఇవాళ అభివృద్ధి, ఇది ఆలోచన. కాబట్టి అధికార పార్టీ టీఆర్ఎస్ని, అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కనుక టార్గెట్ చేసేటువంటి క్రమంలో ఆ 2 పార్టీలు ఏ రకంగా ఉన్నాయో భానుగారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మీరేమనుకుంటారు? ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా 4 కాదు 5లో ఉన్నా కూడా నెంబర్ 1 కాబోయేది మేమే అన్నది వారికి ఉన్న ధీమా. సరే, వారి ప్రయత్నం వారు చేయడంలో తప్పేం లేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు. వాళ్ళకు రాజకీయ పార్టీగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు, దాంట్లో తప్పేముంది. కానీ డెఫినెట్గా ఈ తెలంగాణ ప్రజల నుంచి కొన్ని ప్రశ్నలు వారికి ఎదురవుతాయి. తెలంగాణ హైకోర్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తాత్సారం కావచ్చు, అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చినటువంటి కేంద్ర మంత్రులు ఇక పోగానే మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు రామచంద్రరావు గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చి నెల రోజుల లోపల ఇచ్చేస్తామని చెప్పినటువంటి సందర్భం కానివ్వండి, ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి రైతులకి రుణమాఫీ చేయడానికి ముందుకొచ్చినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు రిజర్వ్ బ్యాంక్కి డైరెక్షన్స్ ఇవ్వండి, వాళ్ళని అప్పటి వరకు ఇది చేయండి అని చెప్పి సహకరించమని చెప్తే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇది లేనటువంటి విషయం కానివ్వండి, అనేక సందర్భాల్లో ఈరోజు ఉద్యోగుల విభజన కానివ్వండి, 9th షెడ్యూల్ 10th షెడ్యూల్కి సంబంధించినటువంటి ఆస్తుల విభజనలో కానివ్వండి, అనేక విషయాల్లో ఈరోజు 2 బెడ్రూమ్ అలాట్మెంట్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా మొన్న మిర్చి రైతులకు సంబంధించినటువంటి కొనుగోళ్ల విషయంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అనేటువంటి తెలంగాణ ప్రాంత ప్రజలకి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి అంశం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం డెఫినెట్గా ఈరోజు వారసత్వం గురించో రాజకీయాల గురించో మాట్లాడుతున్నారు. ఎవరు కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకులు అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రజల నుంచి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు, 2, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు గెలిచినటువంటి నాయకులు ఉన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి నాయకులే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు తప్పితే ఎవరు కూడా నామినేట్. కానీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సానుకూల వాతావరణ ప్రభావం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద కూడా ఖచ్చితంగా చూపిస్తుంది అన్నది వారికి ఉన్నటువంటి ధీమా.
డెఫినెట్గా ఈరోజు ఒకటి చెప్పాల్సినటువంటి ఇదేముందంటే జాతీయ సానుకూలత ఏ విధంగానైతే జాతీయ స్థాయిలో మోడీ గారికి సానుకూలత ఉన్నదని భావిస్తున్నారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున సానుకూలత ఉంది. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం పట్ల ప్రజల యొక్క పూర్తి మద్దతు ఉంది. వారి యొక్క అధికార పార్టీగా పదే పదే ఈ రాష్ట్రంలో పదే చూపెట్టడం జరిగింది ప్రజలు. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక ఎన్నికలు జరిగాయి. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి చరిత్ర అది అయిపోయింది. అది గతించి చరిత్ర సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన మళ్ళీ ఇప్పుడు పెట్టమనండి ఎలక్షన్స్, అది అయిపోయినాయి. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాకే చూసాం. అమిత్ షా గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడే చూసాం. చూడండి సార్, రెండు ప్రభుత్వాలు తెలంగాణలో పాగా వేయడానికి ఇస్తున్న ప్రయత్నం ఈరోజు బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరించాలనుకోవడం అనేది తప్పేం కాదు, విస్తరించవచ్చు. కానీ ఆపరేషన్ విస్తార్ పేరు మీద పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే పరిస్థితి మాత్రం తీసుకురావద్దు తెలంగాణ అనేది మా యొక్క అభిప్రాయం. రెండవది, ఇప్పుడే చెప్తున్నారు, ఆ టీఆర్ఎస్ మిత్రులే చెప్తున్నారు, భానుప్రసాద్ గారు ఇక్కడ తెలంగాణలో వారు ఏం చేయలేదని చెప్పేసి. ఇటువైపు బీజేపీ నాయకుడు అమిత్ షా గారు చెప్పిన ఒక ప్రసంగాన్ని మనం వింటే 90,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చినాం మేమని. రెండవది, మోస్ట్ కరప్టెడ్ స్టేట్ ఇన్ ది ఇండియా అని చెప్పేసి వారే అమిత్ షా గారి నోటి నుంచే మనం విన్నాం. మరి ఈ పరిస్థితుల్లో వీరు వారి అవినీతికి సహకరిస్తారా, లేదంటే ఏం చేయకున్నా సరే వీళ్ళు గులాబీ కమలంతో మమేకమయ్యే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందా? ఇది రాష్ట్రపతి ఎన్నికల ముందు జరుగుతున్న ఒక రాజకీయ తొండాట, లేదంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరు మీద బీజేపీ, కాంగ్రెసే ప్రత్యర్థిగా చూస్తున్న టీఆర్ఎస్ ఆడుతున్న కాంగ్రెస్కు వ్యతిరేకమైన రెండు పార్టీలు అవగాహనతో ఏకమయ్యే ఒక ఇంటర్నల్ ఆట అనే దగ్గర ఒక ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీ సంగతి ఏంటి? మాకు సమస్య ఏం లేదు. ఇప్పుడు మాకు వ్యతిరేక ఇవి రెండు మాకు వ్యతిరేక ఓట్లే కదా, ఒప్పందాలు చేసుకుంటారు, ఇవంతా ఒక రాజకీయం. కానీ మీ సంగతి ఏంటి? ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో మీరున్నారు. కాదు, వీళ్ళిద్దరు కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లే కదా. ప్రతిపక్షం మీది, మిమ్మల్ని దాటుకుని కూడా ముందుకెళ్తామన్నది వారికి ఉన్నటువంటి. ఇప్పుడు ముందుకు దాటుకెళ్తామనే దాని దగ్గరలో వాళ్ళు దాటుకెళ్తామని ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ రెండు ఒక్కొక్క స్టేట్ చూడండి, మీరు మణిపూర్లో ఏం జరిగింది, అరుణాచల్ ప్రదేశ్లో ఏం జరిగింది, గోవాలో ఏం జరిగింది, లేదంటే ఇట్లాంటి తొండాటలు ఆడితే తప్పంటున్నా నేను. మీకు మెజారిటీ రాలేదు, సింగిల్ లార్జెస్ట్ టెక్నికల్ గా చెప్తే అర్థం కాలేదేమో, కానీ గవర్నర్ వ్యవస్థతోనో లేకపోతే మీకున్న ప్రభుత్వంతోనో చరిత్ర లేదా ఒక్కటి దానికి మూల్యం కంపల్సరీ ఉంటది, మీకు కూడా మూల్యం ఉంటది. కానీ నేనేమంటున్నా అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల స్థాయి పోటీ కాంగ్రెస్ పార్టీ పద్ధతులు కాదని కదా మీరు చేస్తా ఒకటి రాజకీయ అవినీతి అంటే ఈ రాష్ట్రానికి వచ్చేటప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని వాళ్ళు క్లెయిమే చేయలేదు. క్లెయిమ్ చేయకపోతే గవర్నర్ గారికి కనీసం ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. ఓట్లు మీకు వ్యతిరేకంగా పడ్డాయి, మీకు అధికారం అంటే ఆ ప్రాక్టీసెస్ ఇక్కడ అనేది నిజంగా మీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే రాజకీయ అవినీతిని పారద్రోలాలంటే మీ అమిత్ షా గారే చెప్పిండ్రు. ఈరోజు చాలా మంది మీ పార్టీకి సంబంధించిన నాయకులే వారి పార్టీ గురించి మాట్లాడతారు, కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులే పక్కచూపు చూస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ ప్రారంభంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలోనే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు. ఇక మిగిలిన నాయకులు ఇప్పుడు బీజేపీ వైపు పోతారా? నాకు తెలిసి అయితే కాంగ్రెస్ నాయకులు, మేజర్ నాయకులు కానీ క్షేత్రస్థాయి నాయకులు కానీ ఎవరు పోవడానికి అవకాశమే లేదు. 2019లో మోస్ట్ ఫేవర్డ్ స్టేట్గా మాకు తెలంగాణ ఉంది. అలాంటప్పుడు ఇంకా దీన్ని వదిలిపోవాల్సి అంతకంటే ఎక్కువ ఫేవర్డ్ స్టేట్గా మాకుంది అంటారు. ఎట్లా ఉంటుంది? నీకున్న గ్రౌండ్ రిపోర్ట్, నీకున్న అవకాశాలు ఏంటి, మీరు ఏం చేసిందని తెలంగాణ భానుప్రసాద్ గారు అడుగుతున్నారు కదా, మీకు ఎందుకు ఓటేస్తారు? తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా వారే మమ్మల్ని అడుగుతారు, అసలు మీరు ఏం చేశారని. నేనేమంటున్నానంటే ఏం చేసినామో అసెంబ్లీ సాక్షిగా అభినందన తీర్మానం పెట్టింది. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు లేదు. కేంద్ర ప్రభుత్వం ఎంత వేగంగా తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తుంది. రోడ్లు కానీ, విద్యుత్ శక్తి విషయం కానీ, మిగతా ఇవాళ జిఎస్టీల విషయంలో కానీ, తర్వాత మన భూసేకరణ యొక్క ఏదైతే బిల్లు కానీ,
ఈ విధంగా ఇవాళ మేము ఏం చేసినామంటే చెప్పుకోవడానికి 93 పథకాలు ఉన్నాయి. మేమేమంటున్నామంటే ఈ పథకాలు అనేది మీరు చేసిళ్ళు, మేము చేసినాం, వాళ్ళు చేస్తుళ్ళు. ఇవి చర్చ కంటే వీటికంటే ఎక్కువ చర్చ నేనేం చెప్తున్నా అంటే మీరు అనుసరించిన యొక్క రాజకీయం, ఇవాళ మీ వారసత్వ రాజకీయం, మీ అవినీతి రాజకీయాలు, ఇవాళ టీఆర్ఎస్ కానీ మీరు కానీ దీనిపైన భారతీయ జనతా ప్రజలు ఒక కొత్త తరహా రాజకీయాన్ని ఇవాళ ఆలోచిస్తున్నారు. ప్రజలు మా వైపు ఎవరికి మద్దతు ఇస్తున్నాం? అసలు మీకేంటంటే ఆడలేక మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే పార్టీ పెరిగేటువంటి ఆస్కారం ఉందా? దళిత బస్తీలో ఒక 3 రోజులు బస్ చేస్తే పార్టీ అద్భుతాలు సాధించేటువంటి ఆస్కారం ఉందా? అధికారం వైపు అడుగులు వేసేటువంటి ఆస్కారం ఉందా? పల్లెపల్లికి బీజేపీని తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా అమిత్ షా దళితవాడలోనే బస్సు చేయబోతున్నారు. మరి నిజంగా దళితవాడలో ఆయన బస్సు వల్ల పెద్ద ఎత్తున నాయకుల చేరిక ప్రారంభం కాబోతోందా అంటే భానుగారు మొదటి విడతలో ఒక మూడ్ని క్రియేట్ చేయడం, రెండో విడత పర్యటనలో 3 నెలల తర్వాత పెద్ద సంఖ్యలో నాయకులు చేర్చుకోవడం, ఇది బీజేపీ ఎజెండాగా కనబడుతుంది. మీరేమంటారు? అంటే దళిత వాడలో ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారో 2 నెలలకు ఒకసారో 5 ఏళ్ళకు ఒకసారో వెళ్ళి సహపంక్తి భోజనం చేసినంత మాత్రాన్నే దళితుల జీవన ప్రమాణాలు పెరగవు. దళితుల జీవన ప్రమాణాలను పెంచే విధంగా చర్యలు తీసుకోవడం ఇంపార్టెంట్. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న అంబేద్కర్ గారి జయంతి రోజు ఒక్కరోజే 10,000 మందికి 3 ఎకరాల భూమిని అందించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది, దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా. ఇక్కడ నుంచి క్యారీ దళితులకు ఎస్సీ ఎస్టీకి సప్లాన్కి సంబంధించినటువంటి నిధుల్ని క్యారీ ఫార్వర్డ్ చేసే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు దళితులకి గిరిజనులకు సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాలలు పెడుతూ, ఈరోజు గురుకుల పాఠశాలలు పెడుతూ ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక మంచి ప్రైవేట్ స్కూల్స్కి ధీటైనటువంటి స్థాయిలో ఈరోజు గురుకుల పాఠశాలను డెవలప్ చేస్తున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆ రకమైనటువంటి అడుగులు వేస్తుంది. పెంచాలి, వాళ్ళలో పూర్తి స్థాయిలో వారికి అవకాశాలు సంబంధించినటువంటి విషయంలో ఇండస్ట్రియల్ అలాట్మెంట్స్ లో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఇచ్చేటువంటి విధంగా ఈ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలతో నేను ప్రశ్నించేది ఒకటే అడుగుతున్నాను. మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం వినండి, ఒక ప్రశ్న వినండి. మోడీ గారు వచ్చిన తర్వాత దళితులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ఈ దేశంలో ఏమైనా తీసుకొచ్చారా? అది చెప్పానండి. ఓకే ఇప్పుడు ఇవాళ అసలు టీఆర్ఎస్ దళితుల గురించి ఏం మాట్లాడుతుంది? దళిత ముఖ్యమంత్రిని చేస్తా లేకపోతే నా మెడ నరుక్కుంటా అన్నాడు. ఇంకా మళ్ళీ మాట్లాడే రైట్ ఎక్కడున్నది అంటున్నా. ఇంకేది మాట్లాడినా కూడా వృధా. తర్వాత 3 ఎకరాల భూమి ఎంతమందికి ఇచ్చిళ్ళు? ఈ రాష్ట్రంలో 2-3 లక్షల మంది దళితులు భూమి లేని తర్వాత మాట్లాడలే. ఒక నిమిషం ఆగండి. తర్వాత ఇవాళ ప్రధానమంత్రి గారు ఎవరికి ఇచ్చారంటారు? 10,000 మందికి ఆల్రెడీ అంబేద్కర్ జయంతి రోజు ఇచ్చాం కదా. అవన్నీ ఇప్పుడు నేను అనేది లక్షల మంది ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించి చాలా మంది ఉన్నారు. సప్లాన్ కింద పెట్టినటువంటి నిధులన్నీ మురిగిపోతున్నాయని, అవి నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ కావాలి. బట్ ఆ ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం ఈ స్టేట్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ కదా. మంచిగా అనేది స్టార్ట్ చేస్తే మనం పోయి దళిత వాడలలో చూద్దాం. ఇవాళ వెళ్తున్నాం కదా మేము. దళితుల యొక్క పరిస్థితి ఎట్లా ఎందుకుంది ఇప్పటికీ, ఇంకా అదే విధంగా ఇన్ని సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ తర్వాత ఈ 3 ఏళ్ల యొక్క టీఆర్ఎస్ తర్వాత ఏ విధంగా ఉంది అది తెలుసుకోవడం కోసమే ప్రజల వద్దకు వెళ్ళడం. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, అధికారంలో ఉన్న ఒక బలమైన యొక్క అధ్యక్షుడు గ్రామాలకు వెళ్ళి దళిత బాడల్లో దళిత బస్తీలో తిరగడం, 3 రోజుల పాటు గ్రామాల్లో ఉండడం అనేది ఇది ఒక మార్పుకు సంకేతం అంటున్నా నేను. పేద ప్రజల గురించి, సామాన్యుల గురించి ఏదో లాజ్యంగా 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉంటారు మాత్రాన నిజంగానే వారి స్థితిగతులు వారి జీవన ప్రమాణాలు అంత అద్భుతంగా మారిపోయేటువంటి ఆస్కారం ఉంది. అది కేవలం సంకేతం మాత్రమే. ఆయన వచ్చి తెలుసుకోవడం వల్ల దాని యొక్క పరిణామాలు తప్పకుంటాయి. ఇప్పటికే మోడీ గారు దళితుల యొక్క స్వాభిమానం కోసం అనేక చర్యలు తీసుకున్నారు. అంబేద్కర్ విషయంలో కానీ లేకపోతే దళితులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం కోసం చాలా చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక్క వాళ్ళు ఇచ్చేది గతంలో మిగతా వాళ్ళు ఇచ్చిళ్ళు బర్లు గొర్రెలు ఆ టైపు కాదు. ఇవాళ దళితులను నిజంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళే మిగతా వాళ్ళకు ఉద్యోగం ఇచ్చే అటువంటి యొక్క ఈ స్కీమ్స్ను ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ముద్రా యోజన కావచ్చు, లేకపోతే దళితులకి ప్రత్యేకంగా కావచ్చు, ప్రతి బ్యాంకు నుంచి ఇద్దరికి, ఒక దళితులకు ఒక మహిళకు, మొత్తం దేశంలో ఉన్న యొక్క 1,25,000 బ్రాంచెస్ అంటే ఎవ్రీ ఇయర్ 2.5 lakhs మెంబర్స్కు
పారిశ్రామికవేత్తలుగా మార్చే పనిని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టింది. ఇవాళ అంబేద్కర్ విషయంలో మీరు మిగతా యొక్క పార్టీలు ఎట్లా నిర్లక్ష్యం చేసినా ఇవాళ అంబేద్కర్ విషయంలో నరేంద్ర మోడీ ఏ విధంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇవాళ ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుడు. ఇవాళ బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించడం జరిగింది. కాబట్టి సామాన్యులు పేద ప్రజలే మా యొక్క వాళ్ళని పైకి తీసుకురావడమే మా ఉద్దేశం. మీరు ప్రచారాలు చేసుకుంటున్నారు, మీ ప్రచారం కూడా తప్పు అని చెప్తున్నా నేను. మీ దగ్గరే ఉంది ప్లాన్. ఇవాళ మీరు దళిత ముఖ్యమంత్రి అన్న తర్వాత దానికి ఏం సమాధానం చెప్తారు? మా దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉన్నారు, మా దగ్గర స్పష్టమైన బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే అంబేద్కరిజాన్ని మా ఇజం అని చెప్తున్న బీజేపీ అంబేద్కరిస్టుని యాంటీ నేషనలిస్ట్గా చిత్రీకరించి జరిగిన ఏదైతే ఆత్మహత్య ఉందో రోహిత్ వేములకు సంబంధించి మీరు ఫస్ట్ సమాజానికి క్షమాపణ చెప్పండి. మీ మంత్రులతో పాటు మీ ఎమ్మెల్సీలతో పాటు మీరు చేసిన ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో దళిత సమాజం అంత ఈజీగా మర్చిపోతుంది అనుకుంటే ఎట్లా? ఇంట్లో పండుకోగానే చంపిన తీరుని ఎట్లా మర్చిపోతారు? మీరు ఈరోజు అంబేద్కర్ పేరు మీద పంచతీర్థ మీద ఒక ప్రయోజనం కొరకు చేస్తున్నారు. ఎస్, డెఫినెట్ గా దాన్ని ఆహ్వానిస్తారు. ఎందుకు అంబేద్కర్ దాన్ని చంపుకుంటూ భారత రాజ్యాంగాన్ని అమలుపరచాల్సిన ప్రధానమంత్రి 2 రోజుల పాటు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద చర్చ పెట్టి అంబేద్కరిస్టులను యాంటీ నేషనలిస్టులుగా ఈ రోజు మొత్తంగా దేశవ్యాప్తంగా మీరు చేస్తున్న చర్చ మర్చిపోతారా? ఇలా మీరు ఈ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా దళితులకు అనుకూలంగా ఉందని బాజాప్తా చెప్పగలిగే అవకాశం ఉందా? హిందుత్వం మీరు ఇది చాలా కీలకమైనటువంటి ఒక నిమిషంతో 2 నిమిషాలు ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయం. అదే సందర్భంలో అమిత్ షా వచ్చిన తర్వాత ఈ పర్యటనలో ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాం, నెక్స్ట్ పర్యటనలో చాలా మంది చేరతారు. అది ఒకటి ఫస్ట్ పోతే మీ దగ్గర నుంచి పోతారా? రాజకీయ అవకాశవాదుల వల్ల వచ్చే నష్టం లేదు. కాంగ్రెస్ పార్టీకి దాదాపు 6 ఎమ్మెల్సీలు పోయింది. చెప్పని 4 ఎమ్మెల్యేలు పోయిండ్రు, ఒక ఎంపీ పోయిండు, దాదాపు ఒక 600 మంది పైచిలకు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎవరు వాళ్ళు ఎంపీటీ సర్పంచ్లు పోయిండ్రు. మాకు వచ్చిన నష్టమేందట? వాళ్ళు పోవడం వల్ల వచ్చే నష్టమేంది? నిజంగా అవును, మీ దగ్గరికి వస్తే అవకాశవాదులు కాదనుకుంటే పోయినరు, మీరు గుంజుకుంటే తీసుకోండి, మాకేం లేదు. మీకు నాయకత్వం ఏమితో మీ 2 పార్టీలు కూడా ఈ రోజు కొలాప్స్ అవుతున్నాయి. తీసుకోండి, ఇంకెంతమందిని తీసుకున్నారు? నాయకత్వం లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. మా దాంట్లో నాయకులు పోతారే బీజేపీ నుంచి ఎవరైనా లీడర్లు తీసుకున్నామా? మాకు అవసరమా? టీఆర్ఎస్ నుంచి ఎవరైనా లీడర్లు తీసుకుంటున్నాం? మాకు అవసరమా? మా లీడర్స్ బై బార్న్ కింది నుంచి ఎదిగే నాయకులు ఉన్నారు. మీకు మాత్రమే పై అమిత్ షా మోడీ లేకపోతే లేదు. ఈ రోజు అద్వానీని కూడా ఈ రోజు పక్కన పెట్టే మీ మిత్రులు కూడా రేపు పక్కన ఈ రోజు జగన్ దగ్గరికి తీసుకున్నారు. మీరిద్దరే నిలబడాలనే ఒక విధ్వంసకరమైన ప్రయాసం. ఎప్పటికైనా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రతిపక్షాలను కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని పాలించడం అనేది మోడీకి అవసరం. అవినీతి మీద వ్యతిరేకంగా ఉద్యమంతో మీరు వచ్చింది తప్ప లేకపోతే ప్రతిపక్షాలు నాయకుల ఫ్లోర్ లీడరు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, మీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఏదో పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ ఏ పార్టీ నుంచి రాలేదన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అనేక సందర్భాల్లో అనేక పార్టీల్లో నుంచి కాంగ్రెస్ పార్టీలో మీరెవరు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కాదా మీరు? అధికారం ఉన్నప్పుడేమో కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, అధికారం పోగానే మళ్ళీ టీఆర్ఎస్ అధికారం అవకాశవాదం అనకపోతే ఇంకెవరు ఉదాహరణ మీరు కదా, ఎవరికి చెప్పాలి? ఇది రాహుల్ గాంధీ టీమ్ లో ఉండి బీజేపీ ఒక్క నిమిషం బాగా చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు వినండి దయాకర్ గారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి 24 గంటల సమయం ఇచ్చి మీ నిర్ణయం తప్పు, మీరు చేసేటువంటి తప్పుడు నిర్ణయాన్ని మేము సమర్థించము అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో 60 సంవత్సరాలుగా పనిచేసినటువంటి నాయకులు, 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నాయకులందరం కూడా తీసుకుపోయి ఒక కెరీర్ లేకుండా చేసి తెచ్చుకున్నారు.
6 ఎమ్మెల్సీలు ఎంతో మందిని మీ అభిప్రాయాన్ని తీసుకెళ్ళినటువంటి 6కి పూసి సందర్భం కేసీఆర్ చెప్తే తీసుకొని పోయి ఇలా మీరు కాంగ్రెస్ పార్టీలో అందరూ వచ్చిన వాళ్ళు అని నా చెప్తున్నారు. అభిప్రాయం కాదు, నా అభిప్రాయం కాదు. మీరు మీకు ఎమ్మెల్సీ వస్తుంది, XY ఎమ్మెల్సీ వస్తుంది, వైకి ఎమ్మెల్సీ వస్తుంది. మీ వాళ్ళు చేసినటువంటి పెద్దలంతా అవినీతిని తప్పులు నిరూపించి చేయించేది మీరు మీ పార్టీని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వాడుకొని చెప్పాం. అద్దంకి దయాకర్కి ఏం పని? ఇలా కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేయాల్సిన అవసరం ఏంది? మీరేమో రాజకీయ అవకాశాలు తీసుకుంటారు, ఆస్తులు చెప్పండి, కూడా కాంగ్రెస్ పెట్టుకుంటారు. పార్టీ నాయకుడు, కాంగ్రెస్ మొత్తంగా పార్టీ అవినీతికి అద్దంకి దయాకర్కి ఆనవాళ్ళం మీరైతారు. కాంగ్రెస్ పార్టీ మేము అద్దంకి కాంగ్రెస్ దయాకర్, పార్టీకి కాంగ్రెస్ వచ్చి పార్టీ yes, నాయకులు కాంగ్రెస్ కాదని టీఆర్ఎస్ ఇచ్చింది. ఒకటి గురించి కాదు, టీఆర్ఎస్ నుంచి కూడా నాయకులు Yes, వెళ్ళాల్సి ఉంది. TRS నుంచి అయినా సరే బీజేపీ ఎవరైనా సరే. కాంగ్రెస్ పార్టీ, మా కాంగ్రెస్ నాయకులు పార్టీ వేరే ఆ నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గంలో మా ప్రజలు నాయకులు నిలబడి నాయకులు నాయకులు మీ చేతగానితనం, మీ అసమర్థత. ఒకరు అద్దంకి already దయాకర్కి మురళి సీట్ గారు. ఇచ్చింది కాబట్టి అద్దంకి దయాకర్ అద్దంకి దయాకర్ సీట్ ఏంది? మంత్రి అవుతాడు టీఆర్ఎస్ కు పోతే. కానీ నేను పోలే. ఇచ్చిన తెలంగాణ కానీ కాంగ్రెస్ కానీ పార్టీలో ఉన్నా. చాలా సంతోషం. అవకాశవాదంతో అద్దంకి లేదు. దయాకర్ నేను మా సోనియా మిత్రుడు. గాంధీకి మాట ఇచ్చిన మా దేవతను మిత్రుడు. ఉన్నా. చర్చది. ఈ లెక్క మురళి గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీతో నుండి ఇచ్చేంత టీఆర్ఎస్ కు పోలే నేను. కేవలం అద్దంకి దయాకర్కో భాను గారికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం కాదు. పార్టీలు Yes. ఈ రోజు అవకాశవాదానికి పార్టీల నుంచి నాయకులు మొదటి పోయేటువంటి పెట్టారు విషయం కదా. గురించి మాట్లాడతాం. ఒక్క నిమిషం నిర్ణాయకుల కృషి అయితే ఇవాళ టీఆర్ఎస్ మీద కూడా కనీసం ఎవరు ఎవరు చెప్తున్నారు కదా, మీ ఒక్క నిమిషం భాను గారు. నాయకుడిని అడగండి. టీఆర్ఎస్ డిప్యూటీ నుంచి సీఎం కూడా అడగండి. టీఆర్ఎస్ నుంచి కూడా ఏ పార్టీయో? వలసలు వచ్చే ఒక అవకాశం ఉంది. నిన్ననే ఏదైతే టీఆర్ఎస్ జెడ్పీటీసీ ఫోరం అధ్యక్షుడు ఆయన ఇంకో కొంతమంది జెడ్పీటీసీలను తీసుకొని రావడానికి అక్కడ టీఆర్ఎస్కు రాజీనామా చేసిండు, భారతీయ జనతా పార్టీ పోతున్నట్టు ఆయనే డిక్లేర్ చేసిండు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మంచిర్యాలలో. నేనేమంటున్నానంటే ఇవాళ అయితే మా టార్గెట్ కేవలం నాయకులు కాదు, ఇవాళ కింద ప్రజలు, తర్వాత ప్రతిష్ట కలిగిన వ్యక్తులు, ఇటువంటి వాళ్ళని మేము చూద్దాం. మీరు అన్నట్టు ఇంకా ఇది ప్రారంభం మాత్రమే విస్తృతమైన అంటారు. స్థాయిలో చూద్దాం, ఇవాళ మూడు రోజుల పాటు భారతీయ అమిత్ జనతా షా పార్టీకి ఇక్కడ అనేక మంది ఇక్కడ రాబోతున్నారు, మకాలేసి వస్తున్నారు ఎటువంటి కూడా. మ్యాజిక్ రాబోయే చేయబోతున్నాడు. రోజులలో నిజంగానే పెద్ద ఎత్తున బీజేపీ పెరిగేటువంటి ఆస్కారం ఉందా, లేక మలివిడత పర్యటనలో మరికొంతమంది నాయకులు నిజంగా ఆ పార్టీ చేర్చుకోగలుగుతుందా, ఆ స్థాయిలో ఆ పార్టీ పెరగలుగుతుందా, అమిత్ షా ఈ రాష్ట్రంలో రాజకీయం చేయగలుగుతారా? చూద్దాం ఏం జరగబోతుందో. చర్చలు పాల్గొన్న ముగ్గురు నాయకులకి ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వచ్చినప్పుడు న్యూస్ వచ్చిన వాళ్ళు కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.